హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు 1 తారీఖున పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆగస్టు 1 తారీఖున ఇచ్చే పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాదు, పక్కాగా కూడా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుంటుంది. ఇక ముఖ్యంగా గత నెల 1వ తారీఖునే ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంచిన పెన్షన్లతో ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేసిన సర్కారు ఇక ఆగస్టు నెలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అది కూడా 4 రోజుల ముందే. ఇక గత నెలలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా ఈసారి కూడా వారే ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఎవరైనా అనారోగ్యంతో అస్వస్థతతో 1వ తారీఖున పెన్షన్ తీసుకోకపోతే వారందరికీ కూడా 2వ తారీఖున పెన్షన్ అయితే పూర్తిగా ఇస్తామని చెప్పారు. ఇక ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆగస్టు 1 నాటికి స్వగ్రామాల్లో అందుబాటులో ఉండేలా సమాచారం ఇవ్వాలని అధికారులు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఇక అలాగే మొదటి 2 రోజులు పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో సోషల్ మీడియా బీట్ ఆఫ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం, అలాగనే వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, ఈ సమాచారం ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికి చేరాలని సూచించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఆగస్టు 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఏదైతే సచివాలయ ఉద్యోగుల చేత ఈసారి కూడా ఆగస్టు 1 తారీఖున ఉదయం 6 గంటల నుంచే ఈ పెన్షన్ అయితే అందిస్తామని చెబుతున్నారు. ఎవరైతే దూర గ్రామాల్లో ఉన్నవారు తన సొంత గ్రామాలకు ఆగస్టు 1వ తారీఖున వచ్చి పెన్షన్లు అయితే తీసుకోవాలని చెప్తున్నారు. ఏదైనా కారణాల చేత 1వ తారీఖున పెన్షన్లు కనుక ఆగిపోయినట్లయితే వారందరికీ కూడా 2వ తారీఖున పెన్షన్లు పూర్తి స్థాయిలో అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.